దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇర్మీయా గ్రంథములో 18వ అధ్యాయం ముందు మొదటి నుంచి 6 వచనాల వరకు మనకి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇర్మీయాకి ఒక వార్తని జ్ఞాపకం చేశాడు. ఆ వార్త ఏదయ్యా అంటే కుమ్మరివాని ఇంటికి వెళ్ళమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నాడయ్యా అంటే కుమ్మరివాని ద్వారా ఇశ్రాయేలు జీవితాల్లో ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని జ్ఞాపకం చేయాలని దేవుడు ఇష్టపడతా వచ్చాడు. అందుకొరకే దేవుడు ఇర్మీయాని వెళ్ళమని చెప్పినప్పుడు ఇర్మీయా అక్కడికి వెళ్ళాడు. ఇర్మీయా కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుమ్మరివాడు కుండలు చేయటం, పాత్రలు చేయటం కనపడతా ఉంది. ఆ కుమ్మరి పాత్రలు చేయించుండగా కొన్ని ఇరిగిపోతూ ఉన్నాయి, పగిలిపోతూ ఉన్నాయి. వాటిని తీసి మళ్ళా మెత్తన చేసి మళ్ళా చేస్తూ ఉన్నాట. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కుమ్మరివాడు చేసినట్లుగా నేను మీకు చేయలేనా అని అడుగుతూ ఉన్నాడు. అయితే కుమ్మరి చేసినట్లుగా చేయాలంటే కుమ్మరి యొక్క చేతిలో ఉన్న మట్టిలాగా మనం కూడా దేవుని చేతిలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి చాలా పర్యాయాలు మన జీవితాల్లో మనం ఎలా ఉంటామంటే మన జీవితం అనేది ఏదో అవకాశం వచ్చి లేకపోతే అదృష్టం ద్వారా మనం నిర్ణయంలో ఉన్నామనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క నిర్ణయంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏదో ఆకతాయిగా జరిగిపోయింది కానీ లేకపోతే మనకేదో లక్ ఉంది కాబట్టి అలా జరిగింది అనుకోకూడదు. దేవుని యొక్క నిర్ణయము చొప్పున, చిత్తము చొప్పున మనం నడిపించబడాలని మనం దేవుణ్ణి మనం కోరుకోవాలి అని చెప్తున్నాడు. అలాగే మన జీవితాల్లో దేవుడు మనలను తీర్చిదిద్దేటట్లుగా ఒక సరి అయిన పాత్రగా దేవుడు చేయాలని మనము దేవునికి అప్పగించుకోవాలని ఇక్కడ దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అనేక పర్యాయాలు మన జీవితాల్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనము దేవునికి అప్పగించుకోవడానికి మనం ఇష్టపడకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కొన్ని పర్యాయాలు పరిస్థితులు అనుకూలంగా లేవంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడని అర్థం అన్నమాట. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం ముందు 28వ వచనం ముందు పౌలు గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున లోబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని జ్ఞాపకం చేస్తున్నాయండి. దేవుని ప్రేమించినట్లయితే, దేవునికి అప్పగించుకున్నట్లయితే కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో జరిగే సంగతులు అవి దేవుడు మనకి ఏర్పాటు చేస్తారని మనం అర్థం చేసుకోవాలంటున్నాడు. వాటి ద్వారా దేవుడు మన జీవితాలకి మేలును చేయాలనుకుంటున్నాడు. అవన్నీ కూడా దేనికంటే మనకి మేలు కలగటానికి దేవుడు వాటిని జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక వాటిని బట్టి మనము సంతోషించాలి, వాటిని బట్టి మనము ఆనందించే వారంగా మనం ఉండాలన్న వాస్తవాన్ని దేవుడు మనకి ఇక్కడ సెలవిచ్చాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల దగ్గర మనం దేవునితో మనం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క కృప చొప్పున మనము ముందుకు సాగుతూ ఉంటాము. అందుకొరకే ఇక్కడ చెప్తున్నాడు కదా, మనం ఎల్లప్పుడూ ప్రభువుని ప్రేమించి ఆయన సన్నిధిలో మనం జీవించినట్లయితే ఆయన ఇష్టమైనటువంటి ఒక మంచి పాత్రగా చేస్తాడు. అలాగూ చేయబడకుండా ఉన్నామంటే అర్థం ఏంటంటే మన జీవితాల్లో దేవుని యొక్క దృష్టిలో మన సరైన పాత్రగా మనం లేమన్న వాస్తవాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకి సెలవు పడతా వచ్చింది. ఎందుకనంటే మొట్టమొదట దేవుడు మనల్ని వాడుకునే పాత్రగా మనం ఉన్నామా లేదా అని మనం చూడాలి. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా చేయబడేటువంటి ఆ మట్టిలాగా మనం ఉన్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఇక్కడ మనకు చెప్తా వచ్చాడు. అయితే ఇక్కడ 3 విషయాలు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే మనము దేవుని యొక్క చేతిలో వాడబడే మట్టిగా ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు అప్పటికే ఒక సరైన పాత్రను మనం చేయలేడు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, దేవుడు వాడుకున్నటువంటి మట్టి ఉంది. దేవుడు మట్టిని దాన్ని ఏం చేస్తాడంట, మెత్తన చేస్తాడు. ఆ మట్టిని మెత్తన చేసి దాన్ని బాగా నానబెట్టి అది మెత్తగా అయిన తర్వాత కొంచెం నీడలో ఆరబెట్టిన తర్వాత
దాన్ని తీసుకొని సారి మీద పెట్టి పాత్రని తయారు చేస్తాడు. కానీ పాత్రని తయారు చేయటానికి మనం అనుకుంటాము ఆ మట్టి ఎలాగున్నా సరిపోద్ది అనుకుంటాం, కానీ పనికిరాదు. ఎలాంటి మట్టి పడితే అలాంటి మట్టి దానికి ఉపయోగకరంగా ఉండదు. అలాగే దేవుడు నిన్ను నన్ను ఒక మంచి పాత్రగా చేయాలంటే దేవుడు వాడుకునే ఉపయోగించుకునే మట్టిగా మనం ఉండాలంటున్నాడు. అయితే మనం కొన్ని పర్యాయాలు దేవుడు ఉపయోగించుకునేటువంటి మట్టిగా ఉండిపోతూ ఉంటాము. ఆ మట్టి ఏదయ్యా అని మనం చూస్తూ ఉంటే మొట్టమొదటి చెప్తున్నాడు కదా, బాగా జిగటగా ఉండేటువంటి మట్టి అట. బాగా జిగటగా ఉండేటువంటి మట్టి. ఆ మట్టి ఏదయ్యా అంటే అది బురద మట్టి. ఆ మట్టి ఉపయోగకరంగా ఉండదు. ఆ మట్టిని మనం తీసుకొని ఏదైనా ఆకారం తయారు చేద్దామని చెప్పినప్పుడు ఆకారంలో దాన్ని తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టి అంతా ఏమవుతుంది, మన చేతులకి అంటుకుపోతూ ఉంటుంది. మన చేతులకు అంటుకుపోతుంది అంతా కూడా. చేతులకి అంటుకుపోవటం ద్వారా దానిని మనము సరైన రూపంలో చేయలేము. దాన్ని సరైన రూపంలో చేయలేము. ఎందుకంటే ముద్ద చేస్తున్నాము. ఆ ముద్ద చేసినాక ఆ ముద్ద ఏమవ్వాలంటే మనకు అంటుకోకుండా ఉండగలిగినప్పుడే సారి మీద పెట్టగలుగుతాం. సారి మీద పెట్టినప్పుడు దాన్ని సారిని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ చక్రము తిరిగే కొలది ఆ మట్టిలో మనం చేయబెట్టి దాన్ని ఒక రూపంలోకి తీసుకురావాలి. కానీ ఎప్పుడైతే ఈ మట్టి జిగట ఎక్కువగా ఉండి అంటుకుపోతూ ఉంటుందో చేతులకి, ఆ మట్టితో ఎలాంటి పాత్రను మనం చేయలేమని చెప్తా వచ్చారు. అలాంటి మట్టి అనేది దేనికి కూడా పనికిరాదని చెప్తున్నారు. ఆ మట్టి మనము ఉపయోగించినా కానీ దానివల్ల ఏది తయారు చేయలేము. కాబట్టి ఇశ్రాయేలు జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే పనికిరానటువంటి జిగట ఎక్కువగా ఉన్నటువంటి మట్టిగా ఉన్నారు. వారు అంటుకుపోయేటువంటి అంటే చేతులకి అతుక్కుపోయి దానిని సారి మీద పెట్టకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నారని చెప్తా వచ్చాడు. మనం కూడా కొన్ని పర్యాయాలు సారి మీద పెట్టడానికి అనుకూలమైనటువంటి మట్టిగా మనం ఉండాలి. అలాగ లేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఏమవుతామంటే పనికిరాము, పాత్రను తయారు చేయలేము. ఒకవేళ సారి మీద పెట్టినా కానీ ఏమవుతుందంటే దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు దానిలో చేతి పెడితే మళ్ళీ అంటుకుని వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి వారు ఎవరయ్యా అంటే దేవుని నమ్మొచ్చు, దేవుని దగ్గరకు రావచ్చు, దేవునితో జీవిస్తూ ఉండొచ్చు. కానీ కొన్ని పర్యాయాలు వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే అనుకుంటూ ఉంటారు. నేనే అనుకుంటూ ఉంటారు. కనుక మన జీవితాల్లో ఎప్పుడు కూడా నేను అనుకునేది ఉండకూడదు. నేను అనుకుంటే ఏమవుతుంది, మన చేతులకి అంటుకుపోతూ ఉంటాము. అందుకనే పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం అంటాడు, నేను జీవించిన వాడినిక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. జీవించేవాడు నేను కాదు. ఎందుకనంటే నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోయాను. రోమాపత్రికలో 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనము పాపమునకు మృతి పొందాము కాబట్టి ఇక మనల్ని బ్రతికించింది ఎవరయ్యా అంటే క్రీస్తు అని చెప్తున్నాడు. పాపానికి మృతి పొందాము కనుక మనలో ఉన్నటువంటి అహం అనేటువంటిది, మనలో ఉన్నటువంటి ఆ జిగట అనేటువంటిది, ఆ యొక్క సమస్తమైనటువంటి స్వార్థం అనేటువంటిది ఏం కావాలంటే విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుని చేతిలో మనము చేయబట్టానికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఉండగలిగే మట్టిగా ఉంటాము. లేకపోతే అలా ఉండలేమని దేవుడు మొట్టమొదట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అని చెప్తున్నాడు. క్రీస్తుతో పాటు నేను మృతి పొందానని చెప్తున్నాడు. క్రీస్తుతో పాటు సిలువ వేయబడి క్రీస్తుతో పాటు మృతి పొందాం కనుక ఇప్పుడు జీవించేది ఎవరయ్యా అంటే నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా సమర్పణ అనేది మనకు కావాలి. పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలి. పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోకుండా నేను అనేది మనలో ఉన్నంత కాలము మన జీవితాల్లో ఎప్పటికి కూడా దేవుని చేత ఒక మంచి పాత్రగా చేయబడలేమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
అలాంటి పాత్రగా చేయబడాలంటే మనము దేవునికి అప్పగించుకోవాలి. నేను అనేది ఉండకూడదు. లోకంలో చాలా భయంకరమైనటువంటిది ఏంటంటే అహం కదా. ఇంగ్లీష్లో అంటారు ఐ అంటారు. చిన్న ఒకే అక్షరం, వంకర లేకుండా ఉండే అక్షరం. అక్షరాల్లో అన్ని అక్షరాలు కూడా వంకరగా ఉంటాయి, అన్ని అక్షరాలు మెలికలతో ఉంటాయి. కానీ ఐ అనే అక్షరం మాత్రం దానికి మెలికుండదు, నిలబడి ఉంటుంది అది ఎప్పుడు కూడా. ఐ అనగా ఏంటంటే నేను అనే అహం అనేది ఎప్పటికి కూడా దేవుని చేత మనం ఉపయోగపడించుకునేటువంటి దానిగా ఉండలేమని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పౌలు గారు నేను అనుకున్నంతసేపు దేవుని దగ్గరికి రాలేదు. గమనించారా? నేను అనుకున్నంతసేపు పౌలుని దేవుడు తీసుకోలేదు. ఎప్పుడు పౌలుని దేవుడు తీసుకున్నాడా అంటే నేను అనేది అతనిలో చచ్చిపోయింది. ఆ దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు బలమైనటువంటి గొప్ప వెలుగు చేత గుర్రం మీద నుంచి కింద పడవేశాడు. గుర్రం మీద నుంచి కింద పడవేసిన తర్వాత కళ్ళు పోయినాయి. ఆ కళ్ళు పోయిన తర్వాత ఎవడైనా సహాయం చేస్తాడేమో అని చూశాడు. అప్పుడు తన జీవితంలో అనేది ఇరిగిపోయింది. అందుకని అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతూ ఉన్నాడు. కనుక మనము కూడా దేవుడు ఒక మంచి పాత్రగా చేయగలిగే మట్టిగా మనం ఉండాలంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. అలాగ ఉన్నప్పుడే దేవుడు ఒక మంచి పాత్రను మన ద్వారా చేస్తాడు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, పాత్ర కుమ్మరి వాని చేతిలో ఇరిగిపోతుందంటే సారీ మంచిది కాదేమనుకుంటాం. కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే ఒక బండి చక్రం లాంటిది ఉంటుంది. ఆ బండి చక్రానికి కింద ఒక దిమ్మ ఉంటుంది, దాని మీద చక్రాన్ని నిలబెడతాడు. ఆ చక్రాన్ని నిలబెట్టిన తర్వాత చక్రం పైన ఆ మట్టి ముద్దను పెట్టి చక్రాన్ని తిప్పుతాడు. చక్రం బాగా తిరుగుతూ ఉన్నప్పుడు చేతిని తడి చేసుకొని ఆ మట్టి ముద్దని అనుస్తూ ఉంటాడు. ఆ మట్టి ముద్దని ఎంతగా అణిచి ఎలాగా కావాలనుకుంటే అలాంటి పాత్రను తయారు చేస్తాడు. వెడల్పుగా ఉండే సట్టి కావాలనుకోండి, మట్టి సట్టి, చేతిని బాగా నొక్కి పెడతాడు. అప్పుడు వెడల్పుగా సాగుతూ ఉంటుంది అది. అదే ఒక పూజ లాంటిది కావాలనుకోండి, దాన్ని లోతుగా నొక్కుతాడు, అది అలాగ పైకి వస్తూ ఉంటుంది. అలాగా మూత వేయాలనుకోండి, అలా నొక్కి వదిలేస్తాడు. వెడల్పు సాగి ఆగిపోతుంది, దాన్ని తీసేస్తాడు. ఏ పాత్రను చేయాలంటే అలాంటి ఆకారాన్ని చేయటానికి అనుకూలంగా ఆ సారి మీద పెట్టినటువంటి దాన్ని తిప్పుతూ ఉంటాడు. అయితే అది ఎక్కడ పడితే అక్కడ సారి మీద పెడితే తిరిగితే ఉపయోగం ఉండదు. అది కారణం ఏంటంటే సారి మీద సెంటర్లో పెట్టాలి, ఆ మధ్యలో పెట్టాలి. అందుకనే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు కేంద్రమై ఉండాలి. యేసుక్రీస్తు వారు కేంద్రంగా లేకపోతే దేవుడు వాడుకునే మట్టిగా మనం ఉండలేమని దేవుని వాక్యం ద్వారా దేవుడు మొట్టమొదట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది చికటగలిగిన బంకమట్టి చేతులు అంటుకుపోతా ఉంది, కానీ దాని చేత పాత్రను తయారు చేయటం పనికిరాదు. అది ఉపయోగించుకోలేడు కుమ్మరి. అలాంటి మట్టిగా ఉంటే దేవుని చేత మనం వాడబడే పాత్రను చేయటానికి పనికిరామని చెప్తా వచ్చాం. రెండవది మనం గమనించినట్లయితే తేమలేని మట్టి. తేమలేని మట్టి ఏంటంటే కుమ్మరివాడు మట్టి అంతా కూడా ఈ దినాన నలగొట్టేసి దాన్ని నీళ్లు చల్లి అలాగా కప్పి పెడతాడు. రేపటికి ఆ నీళ్ళన్నీ పీల్చుకొని మట్టి అంతా కూడా మెత్తన చేయబడుతుంది. ఆ నీళ్ళన్నీ పీల్చుకొని మెత్తన చేయబడిన తర్వాత అందులో చెమ్మ ఉంటుంది, తేమ ఉంటుంది. ఆ తేమ ఆరిపోయిందనుకో కొంచెం నీళ్లు కలుగుతాడు, తేమ ఉందనుకో ఇంకొంచెం సేపు గాలిలో ఆరబెడతాడు. అయితే అప్పుడు ఆ మట్టి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని మట్లు ఎలా ఉంటాయి అంటే నీళ్లు పోసిన తర్వాత నీళ్లు లోపలికి వెళ్తాయి, తర్వాత ఏమైపోతుందంటే ఆ లోపలికి వెళ్ళిన నీళ్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇసుక పరలు, ఆ ఇసుక పరలు అనేవి ఎలా ఉంటాయి అంటే మట్టి ఉంటుంది, మట్టితో పాటు కొంత ఇసుక ఉంటుంది అందులో. ఆ ఇసుక అనేదంటే ఏదంటే నీళ్లను అది పీల్చుకొని ఉంచుకోలేదు. నీళ్లు పీల్చుకొని ఉంచుకోదు ఇసుక. ఇసుక మీద ఎన్ని నీళ్లు ఒప్పండి,
అవన్నీ కూడా కిందకి దిగి బయటికి వచ్చేస్తాయి. అదే మట్టి మీద నీళ్లు పోయండి, ఆ మట్టిలోకి వెళ్ళిపోయి మట్టి అంతా పీల్చుకొని నీళ్ళ చుక్క బయటికి రాదు. అలాంటి కల్తీ అయినటువంటిది, అంటే రాళ్లతో ఇసుకతో నిండిపోయినటువంటి ఆ మట్టి కూడా దేవుడు పాత్రను తయారు చేయలేడు, కుమ్మరి పాత్రను తయారు చేయలేడు. ఆ పాత్ర పగిలిపోతా ఉందంటే దాని అర్థం ఏంటంటే మట్టిలో పనికిరానటువంటి ఇసుక రేణువులు ఉన్నాయి, ఉలకలు రాళ్ళు ఉన్నాయి, వేరే పదార్థాలు అందులో మిళితమైపోయి ఉన్నాయి. అందుకనే దాన్ని మట్టిని నలగొట్టిన తర్వాత జల్లిస్తాడు. జల్లించి అందులో ఎలాంటి వ్యతిరేకమైనవి కానీ, రాళ్ళు రప్పలు కానీ, పెంకులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా వాటన్నిటిని కూడా తీసివేసిన తర్వాత దానిని నీళ్ళతో తడిపి దానిని నానబెడతాడు. అయితే ఆ మట్టిలో ఇసుక సంబంధమైనటువంటిది, రాళ్ల సంబంధమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆ మట్టిని దేవుడు వాడలేడు. కారణం ఏంటంటే సారి మీద పెట్టిన తర్వాత అది తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాత్రకి వస్తూ ఉంటుంది, పాత్ర తయారవుతూ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆ ఇసుక రేణువులు ఉంటాయో అవేమవుతాయి అంటే చేతికి తగిలి గీత పడిపోతూ ఉంటుంది. ఆ గీత పడిన తర్వాత గీత అలాగా ఆ పాత్రని ఊడిపోయినట్లుగా చేస్తూ ఉంటుంది. ఆ రాతి ముక్క ఆ పాత్రని రెండు భాగాలుగా విడదీసేస్తూ ఉంటుంది. అందుకనే కుమ్మరి చేసేటప్పుడు ఆ పాత్ర విడిపోయిందంటే దాని అర్థం ఏంటంటే దానిలో సరైన తేమ లేదు. రెండవది అది ఎలాంటి కొన్ని రాళ్లను లేదా ఇసుకను మట్టి కలిగి ఉందన్నమాట, అది మిళితమైపోయినటువంటిది. అది కూడా దేవుని చేత పాత్రను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసి జాగ్రత్తగా వచ్చిన పాత్రను చేయొచ్చేమో, కానీ ఆ పాత్ర చేసిన తర్వాత ఏమో తెలుసా, పాత్ర తయారు చేసినాక ఏం చేస్తారు, ఎండబెడతారు. ఎండలో ఎండిన తర్వాత దాని నుప్పుల్లో కాలుస్తారు. కర్రలు గడ్డి ఎండ బొగ్గులు వేసి పేర్చి వాటిని నుప్పంటిస్తారు. కొన్ని దినాలు అవి కాలుతాయి. కాలిన తర్వాత అందులో ఉన్న చేమంతా కూడా మట్టి అది తడంతా కూడా పోతుంది. అప్పుడు అది గట్టి పడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పాత్ర తయారు చేసి ఎండలో పెట్టాం కదా, ఆరిపోయింది కదా అని వాడుకోవడానికి నీళ్లు పోస్తే ఏమవుద్ది, నాని ఊడిపోద్ది. అందుకని అది కాల్చబడాలి. అది కాల్చబడినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి ఆ రాళ్ళు ఏమవుతాయంటే వేడికి పగిలిపోతాయి. వేడికి పగిలిపోయినప్పుడు ఆ పాత్ర పగిలిపోయేదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా పగిలిపోయే పాత్రగా చేయబడే వారంగా ఉండకుండా ఉండేటువంటి దేవునికి అనుకూలమైన పాత్రగా, దేవునికి ఉపయోగపడే పాత్రగా చేయబడే మట్టిగా మనం ఉండాలంటే మనలో మిళితమైనది ఏది కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, అదిగో మీరు ఎవరితో కూడా మిళితం కావద్దన్నాడు, లోకంతో మీరు కలిసిపోవద్దని చెప్పాడు. పౌలు గారు కూడా కొన్ని పత్రికలో చెప్తా ఉంటాడు, ఇదిగో లోకముతో విశ్వాసకి పొత్తేంటి, లోకానికి విశ్వాసకి పొత్తేంటి, బెలియాలకు క్రీస్తుకి సంబంధం ఏంటి? బెలియాలకు క్రీస్తుకి సంబంధం లేదు, లోకానికి విశ్వాసకి పొత్తు లేదు, సంబంధం లేదు. తెలసామి మనం అనుకుంటాం కదా, మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకంతో కలిసిపోవాలనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే మనం లోకంలో ఉన్నా కానీ లోకంలో జీవించాలి, కానీ లోకంతో కలిసిపోకూడదు. మీరు ప్రత్యేకించబడ్డారని దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు చెప్పాడంటే మీరు ప్రత్యేకించబడిన వారు కనుక మీలో లోక సంబంధమైనది ఏది కూడా ఉండకూడదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనలో లోక సంబంధమైనది ఏది కూడా ఉండకూడదని చెప్తున్నాడు. ఎందుకనయ్యా అంటే లోక సంబంధమైనది మనలో ఉన్నప్పుడు మనం కూడా లోకంతో కలిసిపోయిన వారం అయిపోతాం. ఇశ్రాయేలు జీవితాల్లో మనము మరి అనేక మందిని గమనించినప్పుడు వారు పాడైపోవడానికి కారణం ఏంటయ్యా అంటే లోకంతో కలిసిపోయారు. దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాగ్దాన దేశమందు మీరేం చేయాలట, అక్కడ ఉన్న సమస్తమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా నిర్మూలన చేయండి.
వాటన్నిటిని నిర్మూలన చేయండి. వాటితో పాటు ఆ 7 రకాల తెగలను మీరు వెళ్ళగొట్టి వారిని పూర్తిగా నశింప చేయండి. లేకపోతే ఏమవుతుందంటే వారు మీకు ప్రక్కలో బల్యమవుతారని చెప్పాడు దేవుడు. ప్రక్కలో బల్యమవుతారు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాక ఏం చేశారు? వీళ్ళు బలంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, వీళ్ళ చేత మనం పని చేయించుకోవచ్చు అనుకొని వాళ్ళ చేత వెట్టి పని చేయించుకుంటా ఉన్నారే. కానీ కొంతకాలానికి ఏమైందంటే ఆ వెట్టి పనిలో నుంచి వీళ్ళతో వాళ్ళు, వాళ్ళతో వీళ్ళు సంబంధం కలిగిపోయారు. దాని ద్వారా ఏమైందంటే మొత్తం కూడా పాడైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మళ్ళా ఇశ్రాయేలు జీవితాల్లో బానిసత్వంలోకి వెళ్ళేటంటే విరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది పాత్ర. కాబట్టి తేమ లేకుండా రాళ్లతో ఉన్నటువంటి మట్టి కూడా దేవుడు ఉపయోగించుకోవడానికి పనికిరాదు. కనుక మనము ఇశ్రాయేలుల వలె తేమ లేకుండా మట్టితో ఉన్నటువంటి రాళ్లతో కలిసిపోయిన మట్టి అయినట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఉపయోగపడే పాత్రగా మనం ఉండలేమన్న వాస్తవాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందువలన మనం ఎప్పుడు కూడా ఏం చేయబడాలి అంటే దేవుని సన్నిధిలో తేమ కలిగి లోక సంబంధమైనది మనలో లేకుండా మనం చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు రప్పలు మనతో ఉండకూడదు. అవి ఎప్పటికైనా సరే మన యొక్క జీవితాన్ని అవి పాడు చేసేవిగా ఉంటాయి, మనల్ని అవి ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు పాడైపోవడానికి కారణం అది గమనించారు. కనుక దేవుడు వాడుకోవటానికి ఉపయోగకరమైన పాత్రగా మనం చేయబడాలంటే తేమ కలిగి రాళ్ళు రప్పలు లేని మట్టిగా మనం ఉండాలి. అంటే మనం మెత్తన చేయబడటానికి ఇష్టపడాలని చెప్తున్నాడు. మనం మెత్తన చేయబడాలి. అందులో ఉన్న గడ్డలు మట్టి అంతా కూడా మెత్తన చేయబడాలి. అది మెత్తన చేయబడటానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. దేవుడు చెప్తాడు, అదిగో మరి గద్దింపు నీకు అసహ్యమైందని చెప్తున్నాడు. గద్దింపు అసహ్యమైందట. దేవుడు నన్ను గద్దించుగా, నన్ను కొట్టుగా నాకు మేలాయ నన్ను దావీదు అంటాడు. ఎందుకంటే లోకంతో ఉన్నాడు, లోక సంబంధమైన దాని వరకు వచ్చేసింది కాబట్టి శ్రమ కలిగింది. అప్పుడు దేవుడు నన్ను కొట్టడం ద్వారా నాకు మేలు కలిగిందని చెప్తున్నాడు. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత గద్దించబడి విరిగి నలిగిన వారంగా మనం ఉండటానికి ఇష్టపడాలి. ఆ పాత్ర ఇరిగిపోయిందంటే దేవుడు ఏం చేస్తాడంటే కుమ్మరి ఏం చేస్తాడంటే ఆ మట్టిని తీసి మళ్ళా ఆరబెట్టి దాన్ని పొడి చేస్తాడు. మళ్ళా దాన్ని పొడి చేసిన తర్వాత మళ్ళా జల్లిస్తాడు. ఇప్పుడు జల్లించినప్పుడు అందులో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ కూడా తీసివేసి అప్పుడు మెత్తన చేస్తాడు. అది మరలా వాడుకోవడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది, లేకపోతే ఉపయోగపడదు. అందుకనే కీర్తన 51:17 వచనంలో అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైనది ఏమన్నాడు? విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిపోయినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైంది. మనం కూడా విరగొట్టబడటానికి, మనం కొట్టబడటానికి, అది మెత్తన చేయబడటానికి మనం ఇష్టమైన వారంగా ఉన్నట్లయితే దేవుడు ఉపయోగించుకోవడానికి పనికొచ్చే మట్టిగా ఉండగలుగుతాం. అలాగా చేసినప్పుడే మన జీవితాల్లో మనము దేవుడు ఉపయోగించుకోగలిగే మట్టిగా ఉంటాం. లేకపోతే రాళ్ళు రప్పలతో ఉన్న మట్టి దేవుడు వాడుకోవడని మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మరొక మట్టి ఉంది దేవుడు వాడుకోలేనటువంటి. ఆ మట్టి ఏదయ్యా అంటే మట్టి మెత్తగానే ఉంటుంది, పాత్రను చేయటానికి ఉపయోగపడుతుంది, పాత్ర చేయబడతా ఉంటుంది. కానీ ఆ మట్టిలో గాలి బుడగలు ఉంటాయి, గాలి అందులో ఉంటుంది. గాలి అందులో ఉన్నప్పుడు కుమ్మరి కాలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే గాలి ఉన్న దగ్గర ఏమవుతుంది, ఉబ్బుతుంది. ఆ ఉబ్బినది కాల్చేటప్పుడు పగిలిపోద్ది. ఆ ఉబ్బిన దగ్గర పగిలిపోయినప్పుడు ఆ పాత్ర కారిపోయేదిగా ఉంటుంది. జీవితాల్లో మనము ఎలా ఉండాలయా అంటే గాలి బుడగలు లేకుండా ఉన్నటువంటి దేవుడు ఉపయోగించుకునే మట్టిగా ఉండాలని చెప్తున్నారు. గాలి బుడగలు అనేవి పనికిరావు పాత్ర చేసుడు.
గాలి బుడగలు అంటే ఏంటి? లోకంలో కనపడకుండా ఉన్నటువంటి గాలి మనకు కనపడుతుందా? పాత్రను చేసినప్పుడు కూడా పాత్ర చేసి పూర్తయ్యే వరకు ఆ గాలి ఉంటే కనపడదు. ఆ పాత్రను చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న ఉబ్బులు ఉంటాయి, అవి కాల్చినప్పుడు పగిలిపోతా ఉంటాయి. అందుకొరకే అవి ఏదయ్యా అంటే మనలో దాగి ఉన్నటువంటివని జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు గారు కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ చెప్తా ఉంటాడు, మనము పులిసిన పిండిగా ఉండకూడదు అంటున్నాడు. పులిసిన పిండిగా ఉండకూడదు. పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్దంతను కూడా పాడు చేసేదిగా ఉంటుంది. ఆ మట్టి పిసికి దాన్ని మెత్తన చేసిన తర్వాత ఒక దగ్గర వేస్తూ ఉంటారు. ఆ మట్టి అంతా కూడా ఒక దగ్గర కలిపి దాన్ని మరో దగ్గర వేసి మరలా కలిపి మళ్ళీ ఇంకో దగ్గర వేస్తూ ఉంటారు. ఆ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టిని తీసి దాని మీద వేసేటప్పుడు కొన్నిసార్లు ఆ మట్టి వేస్తున్నప్పుడు కొంత గాలి అక్కడ ఉండిపోద్ది. ఆ ఉండిపోయిన గాలి ఆ మట్టిలో అటు ఇటు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ కొంచెం గాలి లోపలికి వెళ్ళిపోద్ది. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా కూడా పాడైపోతున్నాడు పౌలు గారు. కొంచెమే కదా, చిన్న బుడగే కదా అనుకొని కుమ్మరివాడు పొయ్యిలో పెట్టి దాన్ని కాల్చేసినట్టయితే కొలుగులో పెట్టి ఆవులో పెట్టి అది కాలిన తర్వాత బుడగ పేరిందంటే పాత్ర పనికిరాదు. కనుక దాన్ని తీసివేయాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ గాలి బుడగలు అనేవి మన జీవితాల్లో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం అని జ్ఞాపకం చేస్తుంది. అంటే లోక సంబంధమైంది పాపం అనేది దాగినటువంటిది ఏది కూడా మనము దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండటానికి అర్హత లేకుండా చేస్తూ ఉంటాం. అర్హత లేకుండా చేస్తూ ఉంటాం. కనుక దేవుడు మెచ్చి ఆయన ఉపయోగకరంగా ఉండగలిగేటువంటి పాత్రగా మనల్ని చేయాలంటే మన జీవితాల్లో దాగినటువంటిది ఏది కూడా ఉండకూడదు అంటున్నారు. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నారు. మనకైతే కనపడవు, నాలో ఉంది మీకు, మీలో ఉంది నాకు కనపడదు, కానీ దేవునికి అవి కనపడతా ఉంటాయి. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యం ద్వారా, అదిగో హృదయ అంతరంగములను చూడగలిగిన వాడు ఆయనే. హృదయాంతరంగాలు చూస్తున్నాడు ఆయన. దేవుని యొక్క నేత్రము సమస్తాన్ని కూడా చూస్తూ ఉందని చెప్తున్నాడు. ఆయన నేత్రము సమస్తాన్ని చూస్తున్నప్పుడు మనలో ఏమి దాగుందో దేవుడు చూడగలిగిన వాడు. మనం చెప్పచ్చు పక్కోడికి ఏం కనపడట్లేదు కదా అని, అందరం కూడా నేను నీతిమంతులను చెప్పుకోవచ్చు. అందుకనే యోహోను భక్తులు జ్ఞాపకం చేస్తూ పత్రికలు అంటాడు. మొదటి యోహోను పత్రికలో మనం జ్ఞాపకం చేసినట్టుగా మొదటి అధ్యాయంలో 8, 9, 8లో కూడా పైన మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికులుగా చేయు వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఎవడైనా సరే నేను నీతిమంతులను చెప్పుకున్నట్లయితే వాడిలో నిజముగా నీతి అనేది లేదు అని చెప్తున్నాడు. వాడు నిజముగా పాపంతో ఉన్నాడని చెప్తున్నాడు. కారణం ఏంటంటే నాలో ఏమీ లేదు, నేను నీతిమంతుడని చెప్తున్నాడు. నీతిమంతుడు ఒక్కడే, ఎవరు? యేసు క్రీస్తు వారు అని చెప్తున్నాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. మనందరం కూడా అనీతిమంతులమైనటువంటి వారమే. కనుక మన జీవితాల్లో ఎప్పుడూ కూడా అనీతి అనేది మనలో చేర్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎల్లప్పుడూ మన జీవితాల్లో బయటికి కనపడకుండా ఉన్నటువంటి ఆ గాలి బుడగలు అనేవి ఉన్నట్లయితే దేవుడు పాత్రగా చేయొచ్చు. మనం ఎలాంటి వారమయ్యా అంటే బైబిల్ చదువుతాము, వాక్యం చూస్తున్నాము, ప్రార్థనకు వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ ఏదో ఒకటి లోపల దాగి ఉంటా ఉంటుంది. అది ఒక
దినాన బయటపడుతుందని. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనము అలాగా ఏదైనా మనలో కలిగి ఉన్నట్లయితే ఆ పాత్ర పక్కన పెట్టివేయబడదు. ఆ పాత్ర దేవుడు వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉండకుండా మరలా పగలగొట్టవలసి వస్తుంది. అందుకొరకే దేవుడు వాడుకునే పాత్రగా మనం చేయబడాలంటే మన జీవితాల్లో లోకముతో పొత్తు లేకుండా ఉండేటువంటిది, మనలో ఏ రహస్యం అనేది లేకుండా ఉండేటువంటిది ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకనే మా దావీదు అన్నాడు, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించు. నీకు అసహ్యమైనది ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసివేయి ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు దావీదు. యోబు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు అని చెప్పి. నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు. స్నేహితులు వచ్చారు, నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు, నువ్వేదో దేవునికి అతిక్రమం చేసావు, అందుకనే దేవుడు నిన్ను మొత్తాడు, నిన్ను ఇంతగా బాధ పెట్టాడు, నీకు ఇంత నష్టాన్ని కలుగు చేశాడని యోబు స్నేహితులు వచ్చి యోబుని ఎంతగానో బాధ పెట్టాడు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళే మార్గము నా దేవునికే తెలుసు, నాలో పాపం లేదని దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడే చెప్పాడేమని, నా భక్తుడైన యోబును చూసావా, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు ఒకడు కూడా లేడని చెప్పాడు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనల్ని మనం కప్పిపుచ్చుకుంటున్నాం. ఆ గాలి ఏం చేయబడతా ఉంటుంది, మట్టి చేత కప్పిపుచ్చబడతా ఉంటుంది. ఒకవేళ గాలి బయటకు వచ్చేస్తే దాని మీద ఉన్న మట్టి పోయి అది అక్కడ రంధ్రం లేకపోతే చొట్ట కనపడతా ఉంటుంది, కానీ మట్టి చేత అది కప్పబడతా ఉంది. ఎందుకన్నాడా, ఎందుకంటే ఒక్కడను నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు, ఆయన కృపను పొందలేకపోయారు. ఒక్కడు కూడా లేడంటున్నాడు. పాత నిబంధనలు అదే చెప్పాడు, కొత్త నిబంధనలు అదే చెప్తున్నాడు. అయితే ఒక్కడు కూడా లేడని చెప్పాడు. అయితే ఒక్కడే ఉన్నాడు, ఎవడయ్యా, యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కార్చి మనలో ఉన్న పాపాన్ని తొలగించాడు, ఆ మట్టిని మరలా మెత్తనం చేశాడు, అందులో ఉన్న ఆ గాలి బుడగలు తీసివేశాడు. ఇప్పుడు ఆ మట్టి దేవుడు వాడుకోవటానికి ఉపయోగకరమైన పాత్రను చేయటానికి అనుకూలమైన మట్టిగా చేయబడుతుంది. లేకపోతే ఆ గాలి బుడగలు ఉన్నట్లయితే, లోకం అనేది, పాపం అనేది మన లోపల రహస్యంగా ఏదైనా ఉన్నట్లయితే అది దేవుడు వాడుకోవాలనుకున్నా కానీ అది పనికి రాకుండా పోతా ఉంటుంది. అందుకొరకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, అదిగో ప్రతి ఇంటిలో కూడా అనేకమైన పాత్రలు ఉంటాయి, అవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక దినమందు అగ్ని చేత వాటి పాటు బయటపడుతుందని చెప్తున్నారు. అగ్ని చేత అవన్నీ కూడా తీర్చబడతాయట. అగ్ని వచ్చినప్పుడు ఆ అగ్ని వాటిని కాలుస్తుంది. ఆ అగ్ని కాల్చినప్పుడు ఏమవుతాయి అంటే అవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తెలియచేయబడతాయి. అందులో బంకమట్టి అనుకోది, అంతుకుపోయే మట్టి అనుకోండి, ఒకవేళ ఏదైనా చేసి పెట్టినా కానీ అది అలాగా దిగజారిపోయి అతుక్కుపోతూ ఉంటుంది. రాళ్లతో ఉన్న మట్టిని తయారు చేసి పెట్టినా కానీ అదేమవుతుంది, కాల్చినప్పుడు అది పగిలిపోయేదిగా ఉంటుంది. రాళ్లతో చేసిన, మట్టితో చేసిన పాత్ర కాల్చినప్పుడు పగిలిపోద్ది. అలాగే గాలి బుడగలతో ఉన్నటువంటి పాత్ర కూడా పగిలిపోద్ది. కనుక దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే మనము నలగొట్టబడి, మెత్తన చేయబడి, అందులో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ రాళ్లను ఏరివేయబడి, మనలో లోక సంబంధమైనటువంటి ఎలాంటి పులిపిండి అనేది లేకుండా, ఎలాంటి ఆ యొక్క మరి లోక సంబంధమైనది లేకుండా మనము చేయబడిన తర్వాత అప్పుడు దేవుడు వాడుకునే పాత్రను తయారు చేయడానికి ఉపయోగపడే మట్టిగా మనం ఉండగలుగుతాం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కుమ్మనే సరిగా చేయలేదంటాం కదా, కుమ్మనే సరిగా చేయలేదంటాం.
సరే కుమ్మరి చేతకాలు చేయకపోవటం కాదు అది. కుమ్మరికి ఏ పాత్ర ఎలా చేయాలో తెలుసు. కానీ ఆ పాత్ర సరిగా రాకుండా పోయిందంటే ఆ మట్టిలోనే లోపం ఉంది. గమనించారు? పాత్ర సరిగా చేయలేదంటే ఆ మట్టిలోనే లోపం ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మనము కూడా దేవుని చేతిలో ఉన్నామని మర్చిపోకూడదు. దేవుని చేతిలో ఉన్నాము కనుక ఆయన మనల్ని వాడుకోవటానికి అనుకూలమైన పాత్రగా చేయబడటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. ఆయన అప్పగించుకొని ఆయన శ్రమను మనం ఓర్చుకొని ఆ మంటలో కాలటానికి మనం ఇష్టపడినప్పుడే ఆ పాత్ర బయటకు వచ్చిన తర్వాత ఉపయోగపడేది కాదు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు మన జీవితాల్లో వేరు. దేవుడు నిన్ను ఒక రకమైన పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఆ కుమ్మరికి దేన్ని చేయాలో అని తెలుసు. అయితే మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అదేంటంటే, దేవా నువ్వు వాడుకునే పాత్రగా చేయి నాయన. దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయాలనుకున్నప్పుడు నువ్వు నలగొట్టడానికి, మెత్తన చేయబడటానికి ఇష్టపడకపోతే నువ్వు దేనికి పనికిరాని పాత్ర అయిపోతావు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, కుమ్మరి వాడుకునే పాత్రను చేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ పాత్రను చేయటానికి అనుకూలమైన మట్టిగా మనము ఆయన చేతిలో ఉండాలి. ఆ మట్టిగా మనం ఉండలేకపోతే మన జీవితాల్లో నష్టపోతాం. కాబట్టి ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాయా అంటే, అక్కడికి వెళ్ళంగానే ఏమవుతుంది? కొండ చేస్తున్నాడు పగిలిపోతుంది. ఆ మట్టి అంతా తీసి మళ్ళా నొక్కుతున్నాడు, మెత్తం చేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, దాని అంతా కూడా మళ్ళా ముద్ద చేస్తూ ఉన్నాడు, ఆరబెడతా ఉన్నాడు. అదంతా చూసినావు ప్రభా ఏంటయ్యా అంటే, నేను కూడా మీకు అలాగా చేయగలను, నేను కూడా మిమ్మల్ని అలాగే చేయాలి. అప్పుడే మీరు ఉపయోగపడే పాత్రగా చేయబడే మట్టినిగా ఉపయోగపడతారు, లేకపోతే పనికిరారు దేవుడు చెప్పారు. కనుక మనము కూడా దేవుని సన్నిధిలో, దేవా నీకు ఇష్టమైన పాత్రగా చేయబడటానికి అనుకూలమైన ఆ మట్టి ముద్దను నన్ను చేయనాయన. మట్టి ముద్దగా ఉంటే దేనికి పనికిరాదు, కానీ సారి మీద పెట్టబడ్డప్పుడు, అది పాత్రగా చేయబడ్డప్పుడు, అది దేవుడు వాడుకున్నప్పుడు దానికి ఘనత కలుగుతుందని దేవుడు చెప్తాడు. కనుక దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం, దేవా నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు, నీ మార్గాలు నాకంటే కూడా ఉన్నతమైనవి కనుక నేను నువ్వు వాడుకునే పాత్రగా, ఘనమైన పాత్రగా ఉండగలిగేటట్టుగా నన్ను అణచి, దంచి, మెత్తన చేసి నీకు ఇష్టమైన పాత్రను చేయడానికి అనుకూలమైన మట్టిగా నన్ను చేయి ప్రభు అని దేవుని దగ్గర అందరూ తల వంచి ప్రార్థన చేసుకున్నాను. అందరూ తల వంచి ప్రార్థన చేసుకున్నాను.